హాయ్, వెల్కమ్ టు ప్రమీళ కాక్బాల్ కిచెన్. ఈరోజు హెల్తీ రెసిపీని చూద్దాము. మీకు ఎన్ని వెజిటబుల్స్ కావాలంటే అన్ని రకాలు వేసుకోండి. ఎక్కువగా ఫైబర్ ఉన్నవి తీసుకోండి. గ్రీన్ లీవ్స్ తీసుకోండి. తర్వాత రాడిష్, బ్రొకోలీ, ఇవి కొంచెం కుకుంబరు ఉండేటట్టుగా చూసుకోండి. ఇవన్నీ తీసుకున్న తర్వాత చిన్న చిన్నగా శుభ్రంగా కడిగిన తర్వాత కట్ చేసుకోండి. పక్కన మసాలా ఏమో ఉప్పు, కారము, రసం పౌడరు, తరువాత వాము, జీలకర్ర, సోంపు కలిపిన పొడి, నెయ్యి 3 టీ స్పూన్లు, టేబుల్ స్పూన్ కాదు, 3 టీ స్పూన్ల రాగి పిండి, తిరువాతకు ఆవాలు, జీలకర్ర, శనగబ్యాడలు, అల్లం తురుము, నిమ్మరసము. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసి, మీకు కావాలంటే వెన్న కూడా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. తరువాత విత్తనాలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఏది త్వరగా ఉడుకుతుందో చూసుకొని వేసుకోండి, లేదంటే అన్నీ ఒకసారి వేయచ్చు, చిన్న చిన్నగానే ఉన్నాయి కదా. కాస్త ఇవి వేగిన తర్వాత అల్లం తురుము పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుందాం. ముందే వేస్తే గిన్నెకి అంటుకొని పోతుంది కదా, అందుకని తర్వాత వేసాను. అల్లం వేసిన తర్వాత అవి కాస్త మగ్గిన తరువాత ఉప్పు, కారం అవన్నీ పెట్టుకున్నాం కదా, అవన్నీ ఒకదాని తర్వాత అన్నీ వేసుకొని కలిపి వాటర్ వేయాలి. 1 కప్పు పిండి తీసుకున్నాం కదా, అది 4 వాటర్ వేసి ఉడికించండి. ఉడికేటప్పుడు పిండి వేసి పిండి మధ్యలో స్పూన్ తీసుకొని ఒక 3-4 హోల్స్ చేసుకోండి. ఆవిరికి లోపల కూడా బాగా ఉడుకుతుందన్నమాట. వాటర్ ఒకటే ఉంటే నీళ్లు పై వరకు వస్తాయి. వాటర్తో పాటు వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి పైకి పొంగవు, అందుకని కొంచెం వాటర్ పైన వేసాను. లోపలంతా కూడా కొంచెం ఆవిరికి బాగా ఉడుకుతుందని. ఒక 5 మినిట్స్ ఉడికించండి చాలు. తర్వాత కొంచెం క్వాంటిటీ కదా, నా కోసం డైట్ కోసం చేసుకున్నాను, అందుకని స్పూన్తో దాన్ని బాగా మిక్స్ చేశానన్నమాట. లాస్ట్కు తినేటప్పుడు మనం నిమ్మరసం వేసుకొని తింటే సరిపోతుంది. ఇలాగే కూడా కప్పులో వేసుకొని తినచ్చు, టేస్టీగా ఉంటుంది. లేదు అంటే పిక్కలు ఏదైనా హెల్తీ పౌడరు, తర్వాత కర్డ్ అన్నీ వేసుకొని తినచ్చు. 3 స్పూన్ల రాగి పిండి వేసుకున్నాం కదా, అంత క్వాంటిటీతో మనం ముద్ద చేసుకోలేము. ఇలా అయితే ఒక్కరి కోసమైనా చేసుకోవచ్చు. ఎక్కువ పిండి వేసుకున్నాము అంటే అంత డైజెషన్ చేసుకోలేము. రాగి ముద్దలోకి ఎక్కువ పిండితో తిన్నాము అంటే దాన్ని అరిగించుకోవడం కూడా కష్టం. అందుకని కొంచెం పిండితో కడుపు నిండా ముద్దని తినచ్చు. వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. మీరు కూడా చేసుకొని తినండి, మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్